సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 మొన్న ఐస్ క్రీమ్‌లో ఒక మనిషి చేతివేలు, ఆ తర్వాత ఎక్కడో ఫుడ్ స్టాల్ వద్ద ఎలుక, ఇలా రకరకాలుగా రోజు ఏదో ఒక బిర్యానీలో బొద్దింక ఇలాంటి వార్తలు వింటున్నాం. తాజాగా మరో 2 ఘటనలు భయభ్రాంతికి గురి చేసేటువంటి అంశంగా మారాయి. తాజాగా హైదరాబాద్‌లో చోటు చేసుకున్నటువంటి అంశాలు. అది చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి. చట్నీలో ఎలుక, వడలో ఈగ. టైటిలే గమ్మత్తున్నది. ఇట్లున్నది. సుల్తాన్‌పూర్ జేఎన్‌టీయూలో ఘటన. విద్యార్థుల ఆందోళన, కేర్ టేకర్ల తొలగింపునకు అదనపు కలెక్టర్లు ఆదేశాలు. ఘటనపైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆరా. ఇక్కడ చూడండి విజువల్స్‌లో కూడా కనిపిస్తుంది. ఆ ఎలక ఎంత మంచిగా స్విమ్మింగ్ చేసినట్టుగా ఆ బౌల్ మొత్తంలో చట్నీలో ఎట్లా మూవ్ అవుతుందో. అండ్ ఇక్కడ కూడా ఈగ, వడలో ఈగ కనిపిస్తున్నటువంటి దృశ్యాలు. సో, వంట చేసేటువంటి వ్యక్తులు ఏ రకమైనటువంటి నిర్వహణ లోపాన్ని ప్రదర్శిస్తూ వారి యొక్క నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారో దానికి ఎగ్జాంపులే ఇది. ఒకసారి మొత్తం డీటెయిల్స్ చదువుదాం. సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలం సుల్తాన్పూర్ ఇంజనీరింగ్ కళాశాల బాలుర హాస్టల్లోని మెస్‌లో పల్లి చట్నీ పాత్రలో ఎలుక చక్కర్లు కొట్టడం చర్చనీయాంశమైంది. సోమవారం సాయంత్రం పల్లి చట్నీ పాత్రలో ఎలుక సంచరించడాన్ని అక్కడున్నవారు వీడియో తీశారు. మంగళవారం ఉదయమే ఈ వీడియోను పలు సోషల్ మీడియాలో గ్రూపుల్లోకి షేర్ చేయగా వైరల్‌గా మారింది. హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ అధికారుల బృందంతో పాటు సంగారెడ్డి అదనపు కలెక్టర్ మాదిరి హుటాహుటిన కళాశాలకు వచ్చి విచారణ చేపట్టారు. సుల్తాన్పూర్ జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో సుమారు 1400 మంది విద్యార్థులు వేర్వేరుగా హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ రెక్టార్ విజయ్ కుమార్ రెడ్డి, సిఈ వెంకటేశ్వర్ రెడ్డి ఇతర అధికారుల బృందం కళాశాలకు చేరుకొని పరిస్థితిని సమీక్షించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు మెస్ కాంట్రాక్టర్ను తొలగిస్తున్నట్టు అక్కడే ప్రకటించారు. తమకు అధ్వానమైన భోజనాన్ని అందిస్తున్నారంటూ జేఎన్‌టీయూ రెక్టార్ విజయ్ కుమార్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. సో, మెస్సులు శుభ్రంగా లేనందున ఎలుకలు, బల్లులు, ఈగలు సంచరిస్తున్నాయని విద్యార్థులు గగ్గోలు పెట్టారు. సో, దీనిపైన మంత్రి రాజనరసింహ కూడా ఆరా తీసినట్టుగా ఒక ఐటెం చూడొచ్చు. ఇక్కడ ఎలుక సంచారం పైన వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆరా తీశారు. బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. సో, అది ప్రభుత్వం నిర్వహించేటువంటి ఒక హాస్టల్‌లో జేఎన్‌టీయూ పరిధిలో ఉన్నటువంటి ఒక హాస్టల్‌లో జరిగినటువంటి ఘటన. హాస్టల్‌లో ఇలాంటి పరిస్థితి. నిర్వహణకు సంబంధించి ఎట్లా అంటే నిరంతరం ఈ అధికారులు గనక తనిఖీలు చేస్తే ఇలాంటి ఇబ్బందులుండవు. సో, ఎవరు తనిఖీలు చేయరు. మాకేం కాదు. ఎవరు ఎట్లా పెట్టినా నడుస్తది అనేటువంటి ఇష్టానుసారంగా ఈ కాంట్రాక్టర్లు గానీ, కళాశాలలో గానీ, ఇతరత్ర ఎక్కడైనా సంస్థల్లో కానీ ఈ కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి ఈ మెస్ ఓనర్లు గానీ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇష్టానుసారంగా దాన్ని నిర్వహించి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడతారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడతారు. ఇంకో హోటల్‌లో కూడా అంతే మాక్సిమం. మిగతా బయట హోటళ్ళల్లో కూడా కస్టమర్‌లకు వచ్చేటువంటి వ్యక్తులకి చాలా మంచి ఫుడ్ అందించాల్సింది పోయి డబ్బులకు కక్కుర్తిపడి ఇట్లా ఇష్టానుసారంగా చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా కూడా ఇది నిరంతరంగా వైద్యారోగ్య శాఖ లేదా విజిలెన్స్ అధికారులు హోటళ్ల పైన గానీ, ఈ యొక్క ప్రభుత్వ సంస్థ అనుబంధంలో ఉన్నటువంటి హాస్టళ్లలో గానీ నిరంతరం వాళ్ళ పనే అదే యాక్చువల్‌గా తనిఖీలు చేస్తూ ఉండాలి. ఎప్పటికీ అక్కడికి వెళ్ళి ఎట్లుంది పరిస్థితి, ఎట్లా నిర్వహిస్తున్నారు, ఎలాంటి మెటీరియల్ వాడుతున్నారని వారానికి 1, 2 సార్లైనా పరిశీలిస్తే ఇలాంటి ఘటనలు జరగవు. కానీ వాళ్ళు సమీక్షలు చేయరు కాబట్టి ఇలాంటి నిర్లక్ష్యంగా ఉన్నటువంటి వ్యక్తులు ఇలాంటి ఘటనలకు పాల్పడుతుంటారు. అప్పుడప్పుడు ఇలా బయటకు వస్తుంటే దానివల్ల విద్యార్థుల ఆరోగ్యానికి కూడా హాని జరిగేటువంటి పరిస్థితి నెలకొంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.